కర్మ సిద్ధాంతం అని ఉంటుంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు ఇక్కడ మనకి ఒక కర్మ సిద్ధాంతం అంటే మనం చేసే ప్రతి పనికి ఫలితం వస్తుంది. దీనిలో వీళ్ళు చేసిన పనికి 100% ఫలితం వచ్చేసింది. ఇక్కడ 100% అనేది ఫుట్ఫాల్స్ వల్ల లేకపోతే రివ్యూస్ వల్ల అనేది అనుకుంటున్నారు అనేది చాలా బాధగా ఉంది. అదొక్కటే బాధ నాకు. ఏంటంటే వీళ్ళు చేయాల్సింది, ఆయన రాసింది అద్భుతమైన స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ని ఎంత బాగా 2.5 గంటల్లోనే చెప్పాలి. 700 పేజీలు అంటే ఒక 10 ఎపిసోడ్ వెబ్ సిరీస్ వస్తుంది. దాన్ని కట్ చేసుకుంటా కాంటెంట్ని అర్థమయ్యేటట్టు చెప్పి అన్ని లాంగ్వేజ్ల్లో నుంచి హీరోలను తీసుకొని వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ తీసుకొని ఎవరిని తగ్గించకుండా అలానే ఎవరిని పెంచకుండా క్యారెక్టర్స్ ఇన్ ద బీట్లో ఉండటం అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ 2.5 గంటల్లో అంత 700 పేజీల స్క్రిప్ట్ని దాన్ని ఈయన కరెక్ట్ చూజ్ చేసుకున్నాడా లేదా అయినది అన్నెసరీ థింగ్. ఐ థింక్ సో. మన గవర్నమెంట్ కూడా 60%ని ఫస్ట్ క్లాస్ మార్కులుగా ప్రకటిస్తారు, 75% మార్క్స్ని డిస్టింక్షన్లా ఫీల్ అవుతారు. యూ గాట్ 80% మ్యాన్. ఆయన అంటే బాగున్న సినిమాని పని కట్టుకొని కిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో కానీ రావు. ఇప్పుడు పేషెంట్ బెడ్ మీద ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అంటే పేషెంట్స్ మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కొన్ని సినిమాలు ఇలా డ్రాప్ ఉంటాయి. అతన్ని ఎవరు కాపాడలేం. మనం మంచి రివ్యూస్ చెప్పినా కాపాడలేం, అలానే బ్యాడ్ రివ్యూస్ చెప్పినా దానివల్ల వచ్చే ఉపయోగం లేదు.